హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సైజ్ 5 నేర్చుకుందాం. ఎక్సైజ్ 5 నేర్చుకునే ముందు మీకు కొంచెం ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. అవి ఏంటంటే ప్రాపర్టీస్ అనేది మనకు రావాలి. ముందుగా మన ఎక్సైజ్ 5 నేర్చుకునే ముందు ప్రాపర్టీస్ అంటే ఏమీ లేవు, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? అవి నేను ఒక్కోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. దీని యొక్క డెఫినేషన్ చూడండి. ఇన్ జనరల్ ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్, ఏంటంటే ఏవైనా టూ ఇంటీజర్స్ ఏ బి ఉన్నాయి కదా, వీటినే ఏమంటారంటే ఇంటీజర్స్. వీటిని వేరియబుల్స్ అంటారు. ఓకేనా? ఆల్ఫాబెట్స్ ఏటైనా ఏంటంటే వేరియబుల్స్ అంటారు. ఓకేనా? ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాం, వీటినే కదా ఇంటీజర్స్ అంటారు. +3. ఓకేనా? ఏవైనా టూ ఇంటీజర్స్ ని ప్లస్ చేస్తే ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ప్లస్ అయినా చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు, మైనస్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? దీన్నే ఏమంటారంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ఇది ఎడిషన్ అయితే ఎడిషన్ క్లోజర్ ప్రాపర్టీ అంటారు. మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ అంటారు. ఏవైనా టూ ఇంటీజర్స్ ప్లస్ చేస్తే ఓకేనా, దాన్నే ఏమంటారంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇన్ జనరల్ ఫర్ ఎనీ టూ నెంబర్స్ ఏ అండ్ బి, అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అంటే 2+3 అన్న 3+2 అన్న ఒకటే కదా, ఏది ఎటు నుంచి ప్లస్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2+3 అంటే 5, 3+2 అంటే ఆన్సర్ మారిపోద్దా? మారిపోదు. కాబట్టి ఏంటంటే దీని ఆన్సర్ కూడా ఈక్వల్ అని అర్థం, ఏమైనా టూ వేరియబుల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ అనేది 2 తీసుకున్నాం, బి అనేది ఎంత తీసుకున్నాం 3. ఓకేనా? అదే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్న ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే. అదే మల్టిప్లికేషన్ లో చూసుకుంటే ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే. మల్టిప్లికేషన్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. చూడండి, 2 3 = 6, 3 2 = 6. ఓకేనా? ఒకే ఆన్సర్ వస్తుంది కదా. ఇదే ఏంటంటే కామ్యుటేటివ్. దీన్ని ఏమంటారంటే కామ్యుటేటివ్. క్లోజర్ అంటే ఏంటి? ఏమైనా టూ ఇంటీజర్స్ ని ప్లస్ చేస్తే, ప్లస్ చేసినా మల్టిప్లికేషన్ చేసిన ఏ ఇంటూ బి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏ ఇంటూ బి, అదే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఏది ఎటు నుంచి ప్లస్ చేసినా ఒకటే అని అర్థం. ఓకేనా? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ ఆన్సర్స్ వస్తాయి అని అర్థం. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఎల్హెచ్ఎస్ అంటారు, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆర్హెచ్ఎస్ అంటారు, అంతే. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, థర్డ్ ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ. దీనికి డెఫినేషన్స్ ఏం లేవు, ఇక్కడ బాక్స్ లో ఉన్నాయి కదా, అవే రైట్ చేసుకోండి ఒకవేళ మీరు ఏవైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే. అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి, 3 వేరియబుల్స్ ఉంటాయి మొత్తం. ఏ బి సి 3 వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి దీని యొక్క డెఫినేషన్. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి. నెక్స్ట్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ రెండింటినైనా ప్లస్ చేయొచ్చు. ఇప్పుడు 3 ఉన్నాయి, 2 + 3 + 5 సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ రెండైనా ప్లస్ చేసుకోవచ్చు, ఈ రెండైనా ప్లస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఏ బి ప్లస్ సి అనుకుందాం. ఓకేనా? 3 వేరియబుల్స్ కదా, ఫస్ట్ ఇలా చేద్దాం. ఫస్ట్ ఈ రెండు ఎంత? 2 + 3 ఎంత? 5 + 5 ఎంత? 10. ఒకటే కదా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు కొన్ని వేరేగా చేద్దాం. 2 + 3 + 5 ఉంది. ఫస్ట్ ఏంటి? ఇదిగోండి, ఇక్కడ బ్రాకెట్ ఇలా చూపించానా, ఈ రెండు ఇలా ప్లస్ చేద్దాం. అప్పుడు 2 + 3 + 5 ఎంత? 8. సారీ, 3 + 5 అంతా 8. ఇప్పుడు ఎంత? 2 + 8 10. సరిపోయింది కదా. ఏదైనా ఒకటే ఆన్సర్. అంటే ఫస్ట్ ఈ రెండైనా ప్లస్ చేసి ఇది చేయొచ్చు, లేకపోతే ఈ రెండైనా ప్లస్ చేసి ఇది చేయొచ్చు. అలా ఏది చేసినా ఈక్వల్ ఆన్సర్స్ అని చెప్తున్నాడు. అదే మల్టిప్లికేషన్ అయినా అంతే, మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ మారుతుంది అంతే. ఓకేనా? అప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్తో ఇది మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఆన్సర్ ఇది ఇలా ఉంచి ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్తో ఇది ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే చూడండి, ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ, ఒక ఇంటీజర్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ప్లస్ చేస్తామో సేమ్ అదే ఆన్సర్ రావాలి.
ఇప్పుడు చూడండి ఎడిటివ్ ఐడెంటిటీ అంటే జీరో, కంపల్సరీగా జీరోతోనే చేయండి. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక నెంబర్తో ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది, 1 రావాలి. మనం ఏ నెంబర్తో అయితే దేంతో ఏది ప్లస్ చేస్తే 1 వస్తుంది, మనకి ఆన్సర్ 0. 2 + 0 అన్నా మళ్ళీ అదే ఆన్సర్ రావాలంటే 2 జీరోతోనే ప్లస్ చేయాలి. 3 + 0 అన్నా మళ్ళీ చూడండి అదే వస్తుంది, అదే వేరియబుల్ రావాలి. ఇప్పుడు a + 0 = 0, 0 + a. ఓకేనా, ఇదే మాట దీని యొక్క ఫార్ములా. a + 0 అయినా ఇదే రావాలి, 0 + a అయినా మొత్తం టోటల్ ఏంటంటే అదే నెంబర్ రావాలి, సారీ ఏ రావాలి, అదే నెంబర్ రావాలి. ఇప్పుడు చూడండి 2 + 0 అన్న 2a రావాలి, 0 + 2 అన్న 2a వచ్చింది కదా, అదే ఎడిటివ్ ఐడెంటిటీ. దీని యొక్క ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి, 0 అని మనం తక్కువని గుర్తు రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇలా మల్టిప్లికేషన్, 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. మనకి 0 రాకూడదు, ఈ నెంబర్ రావాలి. అప్పుడు దేంతో మల్టిప్లికేషన్ చేస్తాం, 1. ఓకేనా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ యొక్క మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. ఓకేనా, కంపల్సరీగా 1. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి, 0. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఎడిటివ్ ఐడెంటిటీ అనగానే ఏంటి, 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనగానే ఏంటి, 1. సో మనం మల్టిప్లికేషన్ చేసిన చూడండి 1 × a, ఇది దీని యొక్క ఫార్ములా, మల్టిప్లికేటివ్ యొక్క ఫార్ములా. ఇది 0 యొక్క ఎడిటివ్ యొక్క ఫార్ములా. ఓకేనా, దీంతో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ చూడండి కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే చూడండి జనరల్ సేమ్ మల్టిప్లికేషన్ ఇచ్చాడు ఇక్కడ, అంతే. a × b అన్నా b × a అన్నా ఒకటే. ఓకేనా, మల్టిప్లికేషన్ ఇందాక అన్ని ఎడిషన్లో చెప్పాను, ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ మీకు రెండు కలిపి చెప్పేశాను. ఓకేనా, దీంతో మీకు ఈ ప్రాపర్టీస్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి ఎక్సర్సైజ్ 5 సమ్స్. వెరిఫై ద ఫాలోయింగ్. ఫస్ట్ సమ్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక సమ్ ఇచ్చాడు, మనం చేయాలి. ఇదేంటి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది LHS, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి RHS. ఫస్ట్ LHS చేద్దాం. ఏంటి ఇచ్చాడు LHS, LHS ఈక్వల్ టు ఎంత, 18 × 7 ± 3. ఇది ఫస్ట్ చేద్దాం. 18 ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది చేసేసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకేనా, ఒక బ్రాకెట్ పోయింది, ఈ బ్రాకెట్ పోయింది కదా. నెక్స్ట్ ఈ బ్రాకెట్ కూడా తొలగించేసుకుందాం. 7 నుంచి 3 తీస్తే 4. 18 × 4 ఎంత, 72. సరిపోయింది. ఇప్పుడు RHS చేద్దాం. RHS ఎంత ఇచ్చాడు, 18 × 7 + 18 × -3. ఫస్ట్ 18 7 126 ప్లస్ ఒక బ్రాకెట్ ఉంది కదా, ఫస్ట్ అది తీసేసుకోండి. ఓకేనా, ఇది ఇంటూ -3 అంటే ఇక్కడ ఏమి చేయక్కర్లేదు, -3 18 ఎంత, -54. ఇప్పుడు 126 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -54. 126లో -54 తీస్తే 72. చూసారా, సేమ్ ఈక్వల్ ఆన్సర్స్ వచ్చినాయి, అంతే. సెకండ్ వే, ఇది అంతే సేమ్, మీరు ట్రై చేస్తారు. ఇక్కడ ఎలా ఉందో అలాగే ఈ సమ్ కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోద్ది. ఓకేనా, -6 -4 అవుతుంది. ఇక్కడ -21 ఇంటూ అని ఉంది, -21 ఇంటూ ఎంత, -6 -10. ఇప్పుడు చూడండి మైనస్ ప్లస్ అయిపోతుంది, 21 ఇంటూ 10 210. ఓకేనా, అలా ఇది కూడా ట్రై చేయండి. ఇది మైనస్ ప్లస్ అయిపోద్ది, ఇది మైనస్ ప్లస్. మీరు ట్రై చేయండి. ఓకేనా, ఈజీగానే ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 2 సమ్స్ ఇచ్చాడు. ఫర్ ఎనీ ఇంటీజర్ వాట్ ఈజ్ -1 × a ఈక్వల్ టు. ఓకేనా, ఇప్పుడు చూడండి -1 × a ఎంత అని అడుగుతున్నాడు. ఎంత ఆన్సర్, -1 × a -a, అంతే ఆన్సర్. నెక్స్ట్ డిటర్మైన్ ద ఇంటీజర్స్ హూజ్ ప్రొడక్ట్ విత్ -1 ఈజ్ 5. ప్రొడక్ట్ చేయమంటున్నాడు చూడండి, -1 × 5 ఎంత ఆన్సర్, -5. చాలా సింపుల్గా ఉంది కదా, అంతే. నెక్స్ట్ థర్డ్ రమ్ చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్.
ఓకేనా. సూటబుల్ ప్రాపర్టీస్ యూజ్ చేయమంటున్నాడు, అంటే మనం ప్రాపర్టీస్ బేస్ చేసుకుని చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ రెండు ఒకటి అనుకుందాం, 4 ఇచ్చాడు, ఈ రెండు ఒకటి అనుకుందాం. ఇదే ప్రాపర్టీ చూడండి, ఇందులో ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఏ ఇంటూ ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఏ ఇంటూ బి ప్లస్ సి, అలా ఆ ప్రాపర్టీనే. అదంతా కొంచెం పెద్దదిగా ఉంటుంది. మీరు ఇంకా డైరెక్ట్గా చూడండి, ఫస్ట్ ఈ రెండు ఇలా మల్టిప్లికేషన్ చేసుకోండి, బ్రాకెట్ పెట్టుకోండి. తర్వాత ఈ రెండు ఇలా మల్టిప్లికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోండి. 26 ఇంటూ మైనస్ 48 ఎంత, మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్. ఇప్పుడు 26 ఇంటూ 48 1248. ఓకేనా, దీనికి ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. ప్లస్ ఇప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 40 ఇంటూ 36 ఎంత, 1728. సో ఇక్కడ మనకి ఏంటున్నాయి, ప్లస్ 1728. ఓకేనా, ప్లస్ ఇంటూ ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా, మైనస్ చేయాలి. 1728 నుంచి 1248 తీసేయండి. ఎంత, 408. ప్లస్ మైనస్ సింబల్ అనేది ఎలా పెడతాం, బిగ్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉందో అదే పెడతాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్దే, ఇది కూడా అంతే. ఏదో ఒక 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసుకోండి. చూడండి, దీనికి వేరేగా బ్రాకెట్ ఇచ్చారు, సో ఇదిలో వదిలేయండి. 8 ఇంటూ 53 చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది. అది ఏంటి, నెంబర్ చేయండి. ప్లస్ మైనస్ చూసుకోండి జాగ్రత్తగా. ఇది అంతే సేమ్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకోండి, ఇది అలాగా ఫస్ట్ సమ్ లాగే. ఇది ఆల్రెడీ చాలా ఈజీ, రెండు మల్టిప్లికేషన్ చేసేసుకుంటారు. ఇది అంతే సేమ్. ఫస్ట్ ఈ రెండు చేసుకోండి. ఓకేనా, ఇది చూడండి 7 ఇంటూ ఇది ఉంది కదా, ఇది ఏంటంటే మొత్తం అన్నిటికీ చెందుతుంది లోపల. 7 ఇంటూ 50 మైనస్ 2, 7 ఇంటూ 50 అని ఒకటి. నెక్స్ట్ 7 ఇంటూ 2 అంటే రెండింటికి చెందుతుంది అన్నమాట. ఇది 7 ఇంటూ 50 అని రాసాం, మధ్యలో ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, అది రాశాను. 7 ఇంటూ 2 750 జార్ 350 మైనస్ 7 2 జార్ 14. 350లోంచి 14 తీసేయండి, అదే వచ్చిన ఆన్సర్. ఓకేనా, ఈ రెండు చేయగలరు. ఇది అంతే. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోండి, ప్లస్ ఇది చేసేయండి, ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఇంకో మెథడ్ చెప్తాను, ఇలా కామన్గా ఉన్న వాటికి ఎలా చేయాలో. ఏదైతే కామన్గా ఉందో ఆ నెంబర్ ఇలా తీసేయండి. ఓకేనా, 625 నెంబర్ ఇలా తీసేసి ఇంటూ అని పెట్టుకోండి. ఇలా బ్రాకెట్ పెట్టి ఏ నెంబర్ అయితే ఉందో లోపల చూడండి, -35 + 65 ఇలా అయినా చేసుకోవచ్చు కామన్గా ఉన్న నెంబర్కి. అదే ఇక్కడ చెప్తాం అనుకున్నాను. ఓకేనా, ఏదైతే నెంబర్ ఇందులోని ఈ రెండిట్లో చూడండి కామన్గా నెంబర్ ఈ నెంబర్ ఉంది, అది తీసేయండి. మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకొని ఈ రెండు ప్లస్ చేసి వచ్చిన ఆన్సర్తో ఇది మల్టిప్లికేషన్ చేసేయండి. ఇది అంతే. -48 ఉంది కదా, ఇక్కడ కామన్గా -48 తీసేయండి. 26 ఇంకా ఎంత ఉంది, -36. ఇలాగా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా. రాకపోతే ఈ రెండు ఇలా మల్టిప్లికేషన్ చేసాను, చేసుకోండి. ఏది ఈజీగా ఉంటే. నాకు తెలిసి ఇది కొంచెం కష్టం మీకు. ఇంకా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు, అది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉండొచ్చేమో, ఇది వదిలేయండి. ఈ రెండే మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.